అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10 రోజులలో టెట్ నోటిఫికేషన్, తెలంగాణ టెట్, దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి వార్తా కథనాలలో ఈరోజు హాట్ టాపిక్గా ఉన్నది. ఈరోజు చాలామందికి తెలిసింది, కానీ మన సబ్స్క్రైబర్లందరికీ ఈ విషయం 20 రోజుల క్రితమే తెలుసు. ఎందుకంటే మన ఛానల్ కమ్యూనిటీలో నేను ఎప్పుడూ పోస్ట్ చేసిన, నవంబర్ 10 నాడు టెట్ నోటిఫికేషన్ వస్తుంది, జనవరి 1కు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు. సో నేను అప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పిన, ఇప్పటికి కూడా అదే ఇన్ఫర్మేషన్, అదే అప్డేటు, ఎలాంటి మళ్ళీ మార్పులు చేర్పులు లేవు. కాకపోతే కొద్దిగా ఒక 2-3 రోజులు అటు ఇటు, నవంబర్ 10 వరకు రావాల్సింది, కానీ కొద్దిగా అటు ఇటుగా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉన్నది, టెట్ నోటిఫికేషన్. ఇక డిఎస్సి నోటిఫికేషన్ కూడా జనవరి 1కు ఖచ్చితంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కొద్దిగా అటు ఇటుగా సంక్రాంతి వరకు అనుకోరి, మొత్తం మీద 14-15 వరకు కొద్దిగా దొడ్డు లెక్కలు చెప్పుకున్నా కూడా కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనకు జనవరి 1st ఆర్ 2nd వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, రీసెంట్గా పత్రికలలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం టీచర్లు మిగులుగా ఉన్నారు, కొన్ని జిల్లాలలో టీచర్లు ఎక్సెస్ ఉన్నారు, అసలు ఉన్న టీచర్ల కంటే ఇప్పుడు అంటే ఉన్న టీచర్లకే సరిపోతారు, మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ అవసరం లేదు, ఎక్సెస్ ఉన్నారు అని చెప్పేసి చాలా వార్తా కథనాలు వస్తున్నాయి. చాలామంది కాల్ చేస్తారు డిఎస్సి ఉంటుందా ఉండదా అని. అవి నమ్మకురి. నేను పర్ఫెక్ట్ డాటాతో ఒక 10 రోజులు నాకు మెడికల్ ఎమర్జెన్సీ ద్వారా నేను అందుబాటులో ఉండలేను. 10 రోజుల తర్వాత ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, కావాల్సింది ఎంత, రిక్వైర్డ్ ఎంత, అసలు పనిచేస్తున్న టీచర్లు అయితే, ఈ డేటా అంతా కూడా మన దగ్గర ఉన్నది. సో మన విద్యాశాఖనే అఫీషియల్గా ఇచ్చినటువంటి డేటా, అదంతా అనాలసిస్ చేస్తూ ఏ జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలలో స్కూల్ అసిస్టెంట్ ఖాళీలని, ఏజీటీ ఖాళీలని, అవన్నీ కూడా నేను మీకు సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక 10 days నేను మెడికల్ ఎమర్జెన్సీ వల్ల సిటీకి వెళ్ళాల్సి వస్తుంది, హైదరాబాద్. సో దాని తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అనాలసిస్ చేసి నేను మీకు అందుబాటులో ఉంటాను. అందుకే గత వారం రోజుల నుంచి కూడా నేను వీడియో ముందుకు రాలేదు, ఎప్పుడు చెప్పలేదు. సో ఈ వీడియో ద్వారా మీ ముందుకు, ఈ వీడియోలో మీకు తెలియజెప్పేది ఏంటంటే, మన ఈగురం టీవీ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ గతంలోనే నేను నవంబర్ 10న నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో నేను షేర్ చేసిన. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందు మీరు పొందాలి అని అంటే వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో కొట్టండి. టెలిగ్రామ్ అంటే అందరూ వాడచ్చు, వాడకపోవచ్చు, వీలైతే ఫాలో కండి, లేదంటే మీ ఇష్టం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిట్లలో మీరు ఫాలో అయితే వీడియోల ముందు కాకుండా నాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సింపుల్గా టెక్స్ట్ రాసి అందులో పోస్ట్ చేస్తా. సో మీరు క్విక్గా ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ పొందడానికి మాత్రమే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఈ మూడిట్లలో మీరు నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నా. లింక్స్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడ నుంచి ఫాలో కొట్టేయండి. మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికంటే ముందు నేను వీడియో చేయడానికంటే ముందే అందులో ఉన్న ఫాలోవర్స్ అందరికీ తెలుసు, ఈ వీడియోతో అవసరం లేదు వాళ్ళకు. సో ఇక్కడ 5 లక్షల మంది ఉన్నారు కాబట్టి వీడియోలో ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. టీచర్లు ఎక్సెస్గా ఉన్నా కూడా బాధ్యతగా ఖచ్చితంగా గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎట్లున్నాయి, ఎక్కడెక్కడ, ఏ ఊర్లో, అంటే ఏ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా నేను త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా ఒక 10 రోజులు నాకు టైం కావాలి. నా దగ్గర డాటా ఉన్నది, కానీ అనాలిసిస్ చేయడానికి నాకు 24 to 48 hours, 2 days ఈజీగా పడుతుంది. మొత్తం ప్రతి కేటగిరీది అంటే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ అండ్ ఇంకా నాన్ టీచింగ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ 33 జిల్లాలది, ఉన్నోళ్ళు ఎంతమంది, కావాల్సింది ఎంతమంది, అక్కడ పిల్లలు ఎంత ఉన్నారు, ఈ రేషనలైజేషన్ నామ్స్ ప్రకారం ఎన్ని పోస్టులు అవసరం పడుతుంది, ఇదంతా అనాలిసిస్ చేసి చెప్పాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో నాకు కొంత టైం ఇస్తే నేను మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.